ఏం లేదా చిన్న సందేహం. ఏంటది? ఇద్దరిని విడదీయాలంటే ఏం చేయాలరా? అదే ఉంది, సింపుల్. పక్కన గురించి ఒకళ్ళకి మంచి చెప్పు, ఇద్దరికి నచ్చదు, విడిపోతారు. ఇంటికి ఎవడరా వాళ్ళు? మరిద్దరా? ఏమిటే మన ఇద్దరం విడిపోవాలా? ఇద్దరిని కలపాలని ఏం చేయాలరా? ఇంకా అసలు ఒకరి మీద ఒకళ్ళకి సాడని చెప్పే. ఇంతకీ ఈ పుణ్యాత్మ ఎవరు నాయనా? అదేరా, మా గీతాను మన స్నేహితుడు నాగరాజు కొడుకు మురళీడు వాళ్ళిద్దరిని ఇక్కడే అట్టే. నమస్కారం సార్. ఏమయ్యా మురళి, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. మీరు ఇటు పక్క వచ్చి చాలా రోజులైంది. రాకపోయినా నీ వ్యవహారం అంతా నేను తెలుసుకుంటూనే ఉన్నానయ్యా. అలాగే సార్. సరే, ఇక మన రొటీన్ చెకప్ చేసేద్దాం. నీ చదువు ఎలా సాగుతాం? బాగా చదువుతారు సార్. నీ ఆరోగ్యం? గుడ్, వెరీ గుడ్. హాస్టల్లో భోజనాలు పర్వాలేదు సార్. ఎనీ ప్రాబ్లమ్స్? నో ప్రాబ్లం, నథింగ్. ఏమిటి ఊరగాయ? అవునండి, ట్రై చేద్దాం. చూడండి. వెరీ టేస్టీ. వెరీ టేస్టీ. స్పెషల్ గోంగూర చూడండి, ఇంకా బాగుంటుంది. బాగుంటుందయ్యా, దీన్ని చూస్తేనే అర్థమవుతుంది అది కూడా బాగుంటుందని. అవును, నువ్వు ఫీజు కట్టద్దు? కట్టాలండి. మరి అడగేవయ్యా? మీరు అడిగేస్తారు, నాకు తెలుసండి. అవును, నువ్వు గీతనేమైనా ప్రేమిస్తున్నావట? ఏమిటయ్యా వెలుగు తిరిగిపోతావు? అసలు ఆ గీత ఎవరు, ఎవరమ్మాయి, ఏమిటి విశేషం అనకుండా ఊహలా కంగారు పడిపోతావు ఏంటి? అసలు ఆ గీత ఎవరండి? దిస్ ఈజ్ కరెక్ట్, అలా అడగాలి. ఆ అమ్మాయి చేత నీకు డబ్బు పంపిస్తాను. అసలు ఆ గీత ఎవరు, ఎవరమ్మాయో విశేషాలన్నీ నువ్వే అడిగి తెలుసుకో. పైగా ఆ అమ్మాయి చెప్తున్నాయా నువ్వు ప్రేమిస్తున్నావు? వస్తానయ్యా, పంపిస్తాను. పంపించండి. గీత, బీ సెన్సిబుల్ మై బాయ్. ఎవరు ఆడపిల్ల నిన్ను నిర్లక్ష్యం చేసిన ఇలా ఉండటం ఏమీ బాగుండలేదురా. ఎవరో అయితేనే ఎంత బాధపడేవని కాదు. న్యూస్, హాట్ న్యూస్, వెరీ హాట్ న్యూస్. ఏమిట్రా రోడ్ మీద పేపర్ బాయ్ లాగా కేకలు? నీ ఫేవరెట్ స్టార్ సునీత రేపు మ్యూజిక్ అకాడమీలో ప్రోగ్రామ్ రా. ఆగాగు, ఆగరా. నా మాట విని ప్రోగ్రామ్ వెళ్ళటం మాని కోరి వెళ్ళటం మొహం మీద ప్యానెల్ జల్లించుకోవటం మంచిది కదరా. నో, ఐ షల్ టీచ్ హర్ ఎ లెసన్. ఏమిటి ఇది? టికెట్లన్నీ వెళ్ళిపోయాయి, ఒక ప్రేక్షకుడు కూడా లోపలికి రాలేదు. పైగా అనుకున్న టైం కూడా అయిపోతుంది. అదే నాకు అర్థం కావడం లేదు. అదిగో కారు వస్తుంది. ఏమిటండి ఇవి? మీరు అమ్మినవి, నేను కొన్నవి. టికెట్. ఓకే. ఏమిటి, టికెట్లన్నీ మీరు కొన్నారా? ఈ థియేటర్ అంతా నేనే కొన్నాను, 15,000 ఇచ్చి. ఈ షో ప్రత్యేకంగా నా కోసం, నేను ఎంజాయ్ చేయడం కోసం. అది కాదండి. షో స్టార్ట్ చేయమని చెప్పండి, క్విక్. భాస్కరారు, ఆడియన్స్ ఒక్కరు రాదేమిటండి? వచ్చారండి. ఎవరు? నేనే మిస్టర్. ఈ షోకి ఒకే ఒక ప్రేక్షకుడిని. వాట్, నువ్వా? మీరంతా బయట నడవండి. కానీ ఇలా వీల్లేదు. వీలు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీ మీద, ఆర్గనైజర్స్ మీద క్రిమినల్ కేసు పెడతాను. అండర్స్టాండ్? నోను, ఇప్పుడు అవడానికి వీలేదండి. ఓకే సార్, మేమంతా బయటకు పెడతాం. ఏ మిస్టర్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఓకే. Open the curtain. Hello? Miss Sunita, the great sister. నాతో మాట్లాడడానికి మీకు టైం లేదా? మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఈ సాయంకాలం నాది. మీ పాటలు వినడానికి, ప్రత్యేకంగా మీరు నా కోసం పాడడానికి ఈ ప్రోగ్రాం ఖరీదు చేశాను. యునో, ఐ పర్చేజ్ దిస్ ఈవినింగ్. నా కోసం, కేవలం నా కోసం పాడాలి. కమ్ ఆన్, స్టార్ట్. యు ఆర్ ఫెంటాస్టిక్. ఐ లవ్ యూ. సదా సుధా
హలో మిస్టర్ మోహన్, నేను సునీతని. యూ వాట్ యు వాంట్? ఆ రోజు నేను మీతో నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు ఇట్స్ ఆల్ రైట్, అవన్నీ నేను గుర్తుంచుకోండి. నా పాట మీకు నచ్చిందా? ఓకే ఓకే. నేను మిమ్మల్ని మీకు వీలైతే కలుసుకోవచ్చా? నో, నాకు తీరిక లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. నేను బయటకు వెళ్తున్నాను. చూడమ్మా, నిన్న నుంచి ఒకటే దగ్గు, ఊపిరాట్లేదమ్మా. నారదరావు దగ్గరికి వెళ్ళి కాస్త మంది తెచ్చుకుంటాను. నువ్వు చిన్న సాయం చేసి పెట్టాలమ్మా. ఏమిటి డాడీ? ఏమీ లేదమ్మా, ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ రూమ్ లో మురళి అనే కుర్రాడు ఉన్నాడు. అతనికి 500 ఇచ్చి రావాలమ్మా. అలాగే డాడీ. చూడమ్మా, అతనికి కొంచెం స్క్రూ లూజు, గట్టిగా మాట్లాడామంటే కరిచేస్తాడు, జాగ్రత్త. అలాగా? ఓకే డాడీ. డాడీ, రూమ్ నెంబర్ ఎంత? మిస్టర్ మురళి. మీరు గీత. ఓహో, పరమేశ్వరరావు గారు పంపారా? ఎస్. అర్థమైంది. లోపలికి రండి. తలిపోయింది. అయింది. మీకేమైనా స్కూలుజా? నాకా? మీకే. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా మీకు? మీరు నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి. నన్ను ఎప్పుడైనా ప్రేమించారా? వాట్? అసలు తెలుగు భాష వచ్చా మీకు? నేను ఆన్సర్ టు ది పాయింట్. ప్రేమించలేదండి. లేదు కదా? ఓ, నేను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించానా? మీరా? నో. మరి ఎందుకని టామ్ వేస్తారు? మీరంటే పని చేస్తారని పబ్లిసిటీ ఇస్తారా? పబ్లిసిటీ. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఐ పిటీ యూ. ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. పాపం, పౌర్ణమి దగ్గరకు వచ్చేస్తుంది కూడాను. ఇలాగే ఉంటుంది. సో టేక్ ఇట్ ఈజీ. అసలు ఏమిటండి మీరు అనేది? ఏమిటి? ఏమిటండి, మీరు కరుస్తారా? కరుస్తానా? నేనేమైనా కుక్కలు అనుకుంటున్నావా, నక్కలు అనుకుంటున్నావా కరవటానికి? మీరెవరో మీకు గుర్తుందా అండి? ఎస్, బాగా గుర్తుంది. నా పేరు మురళి, మా ఇంటి పేరు చింతకాయల, ఎంఏ ఎకనామిక్స్. థ్యాంక్ గాడ్, పూర్తిగా పోలేదు. ఏమిటా సగం పోయింది? మీకు కాస్త మెంటల్ అని తెలిసింది. వాట్? భలే భలే. ఏమిటమ్మా, ఏంటా నువ్వు? మంచివాడే డాడీ. ఈస్ ఎ బ్రిలియంట్ యంగ్ మ్యాన్. నువ్వు అనవసరంగా దురభిప్రాయపడ్డావు గాని క్రూలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం పిరికి. నేను కూడా మొదటి నుంచి అంతేనమ్మా, నాకు స్క్రూలోనే చూస్తే. పెళ్ళయ్యాక మీ అమ్మ అన్ని బిగించేసింది. నువ్వు మాత్రం దురభిప్రాయం పడలేదు కదా? నో, ఈజ్ ఎ నైస్ జెంటిల్ మ్యాన్. గుడ్ అండ్ అదే నాకు కావాల్సింది. రే నారదా, మన ప్లాన్ సక్సెస్ రా.